మీ సాధన తీవ్రంగా చేసినప్పుడు మనసు శుద్ధి అవుతుంది. అంటే డైల్యూట్ అయిపోతుంది. మనసు ఎంత డైల్యూట్ అవుతే ఆత్మ యొక్క ప్రబోధం ఇంత బాగా అర్థమవుతుంది. ఆత్మ మిమ్మల్ని వదలదండి. పూర్ణాత్మలో భాగమైనటువంటి ఆత్మ మీరు మళ్ళా పూర్ణాత్మ అయ్యేదాకా వదిలిపెట్టరు. మీరే మనసు ప్రభావంతో అంతరంలో ఉన్న ఆత్మ సందేశాలు మీరు వినరు, పక్కన పెట్టేస్తారు. ఏముంది, మన చుట్టుపక్కల ఉండే ప్రభావాల మీదే మనసు అంతా ఉంటుంది. దానికి సంసారం కావాలి, సంపాదన కావాలి. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కావాలి మనసుకి. మూడు కావాలి, పెళ్ళం కావాలి, పిల్లలు కావాలి. అమ్మో, సంసారం వదిలేస్తే ఏమైపోతూ వదలగా ఏం చేస్తావు, కొన్నాళ్ళకి ఎవడైనా వదలవలసిందే. పర్మనెంట్ గా ఎవడో ఉండడు. ఇది అర్థం చేసుకుని మమకారం తగ్గించుకోవాలి. ఇక్కడ వదలడం కాదు, మమకారం అంటే తగ్గించుకోవడం అంటే వాళ్ళని వదిలేయడం కాదు. వాటితో ఉండొచ్చు, వాటితో ఉండొచ్చు, అనుభవిస్తూ ఉండొచ్చు. ఏదో వాళ్ళ కోసమే జీవితం అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఇంకా నా జీవితం లేదు. కొంతమంది భార్యలు భర్త చనిపోతే ఆత్మహత్య చేసుకుంటారు. ఏదో వాళ్ళ కోసం భూమి మీదకి వచ్చినట్టు ఇవిడ. కొంతమంది పిల్లలు పరీక్ష ఫెయిల్ అయిపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. పరీక్షలు పాస్ అవడానికి వచ్చాడు భూమి మీద.